సంక్రాంతికి వచ్చి కెరీర్లోని బిగ్ హిట్ కొట్టాడు చిరంజీవి. 350 కోట్లు దాటి పరుగులు తీస్తోంది మనశంకర వరప్రసాద్ గారు చిత్రం. సంక్రాంతికి మాత్రమే కాదు, ఏడాది అంతా కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంటున్నాడు మెగాస్టార్. ఎందుకంటే వేసవి సెలవుల కోసం ఒక చిత్రం, ఆ తర్వాత దసరా పండక్కి మరో కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. మెగాస్టార్ కెరీర్లో చాలా ఏళ్ల తరువాత ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త క్లారిటీగా చెప్పుకోవలసి వస్తే 25 ఏళ్ల తరువాత చిరు ఒకే ఏడాది 3 చిత్రాలు విడుదల చేయబోతున్నాడు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఒకే ఏడాదిలో చిరు మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ చిత్రాలను విడుదల చేశాడు. ఆ తర్వాత చాలా వరకు ఏడాదికి ఒక్క సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. కుదిరినప్పుడు 2 చిత్రాలు విడుదల చేశాడు. 2 ఏళ్ల క్రితం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య ఒకే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది ఏకంగా 3 కొత్త చిత్రాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు చిరు. సంక్రాంతికి ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. వేసవి కానుకగా అంటే జూన్ లేదా జులైలో విశ్వంభర విడుదల కానుందట. దసరా లేదా దీపావళికి బాబీ డైరెక్ట్ చేస్తోన్న యాక్షన్ మూవీని రిలీజ్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఒకే ఏడాదిలో 3 చిత్రాల విడుదల అంటూ మంచి జోష్ మీదున్నాడు మెగాస్టార్. యువ హీరోలు, స్టార్స్ కు కుదరడం లేదు. కానీ 70+ లో కూడా చిరు ఏమాత్రం తగ్గడం లేదు. మార్చి నుంచే బాబీ మేకింగ్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు చిరు.